నిర్ణయం తీసుకున్నది నిర్ణయం ఊహించినది ఏం కాదు. ఇది నిర్ణయం ముఖ్యమంత్రి గారు ఓపెన్ హౌస్లో చెప్పి పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎట్లా ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి ఓపెన్ హౌస్లో మాట్లాడడం జరిగింది. కాబట్టి వారి ప్రభావం ఖచ్చితంగా స్పీకర్గా ఉన్నటువంటి వారు ట్రిబ్యునల్ చైర్మన్ ఉన్నారు, వారి పైన ప్రభావం ఉన్నది. అయితే దీంట్లో ఒకటే నేను తెలియాల్సుకుంది ఏంటంటే మా మొదటి విజయం స్పీకర్ గారు తీసుకునే నిర్ణయాలని కోర్టులు జోక్యం చేసుకోలేవని చెప్పేసి పదే పదే ఒక వాదన ఉన్నది. కానీ దానికి తెరలేపుతూ స్పష్టమైనటువంటి మొదటి విజయం అదేంటంటే స్పీకర్ వారు ప్రొసీడింగ్స్లో అసెంబ్లీ ప్రొసీడింగ్ నడిచేటప్పుడు స్పీకర్గా ఉన్నప్పుడు వారు ఆ ప్రొసీడింగ్స్లో కోర్టులు జోక్యం చేసుకోలేవు. బట్ వెన్ స్పీకర్ కమ్స్ టు ట్రిబ్యునల్ చైర్మన్గా ఉంటారో ఆ ఒక్క నిర్ణయాలు ఆ ఒక్క తీర్పులని కోర్టులు సమీక్షించవచ్చు అనే జడ్జిమెంట్ వచ్చింది. అది మా మొదటి విజయం. కాబట్టే ఈరోజు ట్రిబ్యునల్ చైర్మన్గా వివరిస్తున్నట్టు స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయం వచ్చింది. ఈరోజు తీర్పు పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా తర్వాత సంగతి, కానీ నిర్ణయం అయితే వచ్చింది కదా. గతంలో ఈ నిర్ణయాలు కూడా రాలే కాబట్టి ఆ ఒక నిర్ణయాన్ని ఖచ్చితంగా మేము కోర్టులో సమీక్షకు వేస్తాం. రెండోది మనకి కంటెంప్ట్ ఉన్నారు. ఈరోజు వాళ్ళు చాలా క్లియర్గా కంటెంప్ట్ ఉన్నారు. రేపటిలో కూడా చేయకపోతే వారిపైన మరి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వస్తుంది. సుప్రీంకోర్టు కూడా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది, మనందరం చూసాం. మీరు నూతన సంవత్సర వేడుకలు ఎక్కడ జరుపుకుంటారో నిర్ణయించుకోండి అని చెప్పి స్టేట్మెంట్ చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, తీసుకోకపోతే కోర్ట్ విల్ బి సీరియస్ ఆన్ ది చైర్మన్ ఆఫ్ ది ట్రిబ్యునల్. కాబట్టి ఈరోజు మా మొదటి విజయం అది. తప్పకుండా అన్ని ఆధారాలు ఉన్నాయి మా దగ్గర, అన్ని ఆధారాలతో కోర్టుకు వెళ్తాం. కోర్టు నిర్ణయం సంపూర్ణ నమ్మకం ఉన్నది. కోర్టు నిర్ణయం తప్పకుండా అందరం కూడా లోబడి ఉండాలి, అందరూ శిరస వహించాలి. కాబట్టి కోర్టు ఒక నిర్ణయానికి అందరం కూడా డెఫినెట్గా కోర్టులో ఫైట్ చేయడానికి అన్ని విధాలా బీఆర్ఎస్ పార్టీ